లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనేటువంటి సమాచారం ఇటు ప్రింట్ మీడియాలో అటు ఎలక్ట్రానిక్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఏం జరుగుతుంది? కేంద్ర కమిటీ కార్యదర్శి లొంగిపోనున్నాడా? దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి. మొత్తం కేంద్ర కమిటీ సభ్యులు 4 ఉంటే తెలంగాణకు సంబంధించిన వారు 3 ఉన్నారు, ఒకరు జార్ఖండ్కు సంబంధించిన వారు 1 ఉన్నారు. మరి కేంద్ర కమిటీలో తెలంగాణ నుండి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అట్లాగే ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, అట్లాగే సంగ్రామ్ రాజిరెడ్డి అలియాస్, వీళ్ళు 3 తెలంగాణ వారైతే, ఒకరు జార్ఖండ్ మిషన్ బెస్రా జార్ఖండ్. ఈ 4 కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నారు. మరి ఈ 4లో ఎంతమంది లొంగిపోతున్నారు, వారితో పాటు ఇంకా ఎంతమంది లొంగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, అసలు ఆపరేషన్ కర్రెగుట్టలు 2 ఎందుకు ప్రారంభించారు, ఈ అంశాలన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ ఇచ్చేస్తుంది. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా 25 మంది కీలక నేతలు లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కర్రెగుట్టలో కుమ్మింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ విధంగా ఇంటెలిజెన్స్ వారు కూడా రాష్ట్ర పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారట. తెలంగాణ ప్రభుత్వం ఎదుట సరెండర్కు సన్నాహాలు చేస్తున్నారట. ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు లొంగిపోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ సరిహద్దుల్లో హై అలర్ట్ ఉన్నది. ఒక్కసారి డెప్త్గా మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తే, తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఆపరేషన్ కర్రెగుట్టలు, ఆపరేషన్ కగారు, మావోయిస్టులను ఏరివేయాలనే లక్ష్యంతో మార్చి 2026 మార్చి 31 వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే మావోయిస్టులను అంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర బలగాలు మొత్తం మీద పూర్తి స్థాయిలో కుంబింగ్ని ఎక్కువగా ముందుకు తీసుకుపోతున్నారు. దానికి సంబంధించి కుంబింగ్ సాగిస్తున్న వేళ మావోయిస్టు అగ్రనేతలు అయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారట. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కీలక మావోయిస్టు నాయకులందరూ కూడా లొంగిపోవడానికి అవకాశాలను పరిశీలిస్తున్నారట. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యులు అంటే సిసి సభ్యులు, అట్లాగే రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ సభ్యులు, అట్లాగే ఇంకా కొంతమంది అక్కడక్కడ కొంతమంది నాయకులు ఉన్నారట. దీన్ని భద్రతా దళాలు వెల్లడిస్తున్నాయి. ఇది నిజమైతే దక్షిణ జోన్ కార్యకలాపాలపై గణనీయంగా ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారట. సరెండర్పై మరి ఎస్ఐబికి సమాచారం ఉందా అంటే, లొంగుబాటు ప్రక్రియపై మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు యత్నిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ సో ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానాలు, ఆర్థిక సాయాలు, భద్రతా హామీలు ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలుగా భావిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే మావోయిస్టులు లొంగిపోతుంటే ఎన్కౌంటర్లో చంపడం లేదు. వాళ్ళు లొంగిపోయిన తర్వాత పునరావాసానికి సంబంధించి, వాళ్ళ భద్రతకు సంబంధించి, ఆర్థిక సాయంకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుటనే లొంగిపోవాలనే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నారంట. మరి సుమారు 25 మంది కీలక మావోయిస్ట్ నాయకులు లొంగుబాటుకు సన్నాహాలపై ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు ముందుకొస్తే ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారే ప్రమాదం కూడా ఉందట. మరి ఇది ఆర్థిక అంటే నియామకాలు, ఆర్థిక వనరులు, కార్యకలాపాలపై సమన్వయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు నేతలు లొంగుబాటు అంశంలో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కుంబింగ్ జరుగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు అటవీ ప్రాంతాల్లో సంయుక్త బలగాలు విస్తృతంగా కుంబింగ్ ని నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రత మరింత పెంచారు. అటవీ మార్గాలు, పాత క్యాంపుల ఆనవాళ్లు, ఆయుధ నిల్వల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలో చెక్ పోస్టులు పెంచి వాహనాల తనిఖీలు కఠినతరం చేస్తున్నారట. అనుమానాస్పద కదలికలపై డ్రోన్లు, సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగిస్తున్నారట. ఇరు రాష్ట్రాల సరిహద్దులో గోదావరి నది తీర ప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేంద్ర బలగాలు, రాష్ట్ర
పోలీసు దళాలు సంయుక్తంగా పహారా కాస్తున్నాయి. నది దాటే మార్గాలు, అటవీ మార్గాలు, గిరిజన గ్రామాల సమీప ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రిపూట గస్తీ బలగాలను పెంచి నైట్ విజన్ పరికరాలతో తనిఖీలు కూడా చేస్తున్నారట. మొత్తం మీద మావోయిస్టు అగ్రనేతలపై, వాళ్ళ కదలికలపై పెద్ద నిఘా పెట్టిరట. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, అట్లాగే సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మరొక కీలక నేత తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు సమాచారాన్ని రాష్ట్ర నిఘా వర్గాలకి అందించినాయట. ఈ వివరాలపై అధికార ధృవీకరణ ఇంతవరకు చేయలేదు. భద్రతా దళాలు ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు కదులుతున్నాయి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. పరిస్థితులు వేగంగా మారే అవకాశాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత బలోపేతం చేశారు. లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే లొంగిపోవడానికి అవకాశాలు ఇవ్వాలి. ఈ మరింత భద్రత, కుంబింగ్, ఈ ఎన్కౌంటర్లు ప్రాణాలను తీసేటట్టే ఉంటాయి. లొంగిపోవడానికి మావోయిస్టులు నిజంగా వాళ్ళు నిర్ణయానికి వస్తే లొంగిపోవడానికి అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వాలి. అంతేకాని కుంబింగ్ పేరిట, ఎన్కౌంటర్ పేరిట ఎక్కువ వాళ్ళని చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది మానవ హక్కుల నాయకులు, మానవ హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. చూద్దాం మరి లొంగిపోతారా, చివరికంటూ కొట్లాడుతారా? డెడ్ లైన్ మార్చి 31, 2026 తర్వాత కూడా వాళ్ళు బ్రతికి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతారా? చూడాల్సిందే.